వచ్చేరయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు గంగా యమున తుంగ భద్రాలు వంగును నీటిలో నా మునిగి వచ్చేరయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు భాద్రపరమాసన బౌలమావాసన రుద్ర రూపంబులో యుండురయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు సూర్యుని చుట్టూను చూడండయ నీదు అయ్యో సూర్యుని చుట్టూను చూడండయ మూడు తోకా చుక్కలు పుట్టి ఉండునయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావా మమ్మదియానా బాబుదురా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు రాజదత్తు మహారాజుకి నాయన స్వామి బాబు గారు చెప్పు పోయే వాళ్ళు రాజ్యాలేలి వారు హాయిగా బ్రతుకుతారు నాయన గంగా యమున తుంగభద్ర ఉప్పొంగి ఆ యొక్క నీటిలోన ఎంతో వేల మంది మునిగి చచ్చిపోతారు నాయన భాద్రపద మాసాన బహుళ అమావాస్య రోజున రుద్ర రూపంలో ఒక శక్తి కూడా పుడుతుంది కదా నాయన అలాగే సూర్యుని చుట్టూ చూడండి మూడు తోక చుక్కలు పుట్టి పట్ట పగలే వాటిని చూసి కూడా జననష్టం కూడా జరుగుతుంది కదా నాయన ముందుగా వినరయ్య కోడి పెట్ట కూత కూయునయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు కడప జిల్లాలోన ముందుగా వినరయ్య కోడి పెట్ట కూత కూయునయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు ఐదేళ్ల బాలుడు పంచాయతీ చెప్పును ఆనందముగా మీరు వింటారయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు చిన్న జాతి వారాలందరూ వినారయ్యా పన్నుగా భూపాలు లయ్యేరయ్యా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు వీరభోగా వాసంతరాజులు చేరు వరకు ఊళ్ళు మారునయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావా ఓ మమ్మదియానా బాబుదొరా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు రాజకు మరాడికి నవాబు గారు ఆ యొక్క కడప జిల్లాలో కోడిపెట్ట కూత కూస్తే ఆ కోడి కూత కూడా విని కొంతమంది మాయమైపోతారు కదా నాయన అలాగే రాను రాను 5 ఏళ్ల బాలుడు కూడా ఒక పెద్ద మనుషులలో వచ్చి పంచాయతీ చెప్తే విపరీతముగా నరలు చూసి ఆశ్చర్యపోతారు కదా నాయన చిన్న జాతి అనగా అంటరాని కులం వారు పన్నుగా అనగా వారు ఎంతో తెలివిమంతులై వివిధ ఉద్యోగాలలో వారు సంపాదిస్తారు నాయన మరియు నేను వీరభోగ వసంతరాయుడనై వచ్చే వరకు ఊళ్ళన్నీ మారిపోతాయి కదా నాయన పల్లెలన్నీ పట్నాలు అవుతాయా మీకు ఖాళీ మంటాలు పల్లెలన్నీ పట్నాలు అవుతాయా మీకు కాళ్ళ మంటాలు అధికమవుతాయా అవునంటవా మరి కాదంటవా మరి ఏమంటావు ఏడు దీవులు ఒక్కటవున ఏడు దీవులు ఏకమవునయా మీకు వేడి మంటాలు అధికమవుతాయా గురుపుతులే మిగిలి ఉందురయా నేడు పరమ పాపులంతా వచ్చేరయా గురుపుత్రులే మిగిలి ఉందురయా నేడు పరమ పాపులంతా వచ్చేరయా
నా బాబు దొరా అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావు మమ్మదియా నా బాబురా మహారాజుకి నాయన నవాబు గారు స్వామి ఆ యొక్క వీరభోగ వసంతరాయుడ అవతారం నేను వచ్చే వరకు ఆ యొక్క పల్లెలన్నీ పట్టణాలయ్యి మీకు కాళ్ళ మంటలు అధికమైతే నాయన అలాగే 7 దీవులు అనగా 7 గ్రామాలకు ఒకటే గ్రామం మిగిలి మీకు వేడి మంటలు కూడా పుడతాయి కదా నాయన చిట్ట చివరకు గురుపుత్రులైనటువంటి శిష్యులు మాత్రమే మిగిలి పాపాత్ములంతా మరణిస్తారు నాయన ఇంకే విధంగా తెలుపు జయ దత్తు మహారాజుకి భూమి బొబ్బారిల్లి ఎదురునయా భూమి బొబ్బారిల్లి ఎదురునయా మీకు ధూముతాము దుఃఖముతాయా భూమి బొబ్బారిల్లి ఎదురునయా మీకు ధూముతాము లక్కముతాయా మానవులు ప్రీతి ఎందరయ మారి కానమునను ప్రతి వచ్చేరయ అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావు మమ్మదియా నా బాబురా పెడబొప్పలు మీకు పెడబొప్పలు వినపడతాయా వెలిసి కొందరు జనులు వస్తారయా అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావు మమ్మదియా నా బాబురా అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావా మమ్మది అన్న బాబు దొరా అవునంటావా మరి కాదంటావా మరి ఏమంటావు మమ్మదియా నా బాబురా జయలక్ష్మి మహారాజుకి నాయన నవాబు గారు చిట్ట చివరకు ఆ యొక్క గురుపుత్రులే మిగులుతారు. తర్వాత భూమి బొబ్బరిల్లి అనగా అదిరి మరి ధూముధాములు అనగా భూకంపాలు మరి వచ్చి రకరకాలుగా జనాలు మరణించే రోజు వస్తుంది. మరి మానవులు కూడా కళ్ళు గానక వారి అహంకారం చేత కూడా మరణించే రోజులు కూడా వస్తాయి నాయన. పెడబొబ్బలు అనగా అనుకోకుండా సమస్యలు వచ్చి గొడవలు బిడిసికొట్టి జనులు సచ్చేటి కాలం కూడా వస్తుంది నాయన. ఈ నవాబు గారు నీవు ఇక ముందు మంచి మార్గంలో అలవాటు పడి మంచిగా జీవనం గడిపించు నాయన. స్వామి అదే విధంగా అంతలో సిద్ధ పూజ సమయం సిద్ధ పూజ సమయం బుద్ధిగను నాయని సిద్ధ పూజ సమయం బుద్ధిగను నాయని ఇంకా బోల్పుగా వేగన్ శుద్ధత గల పుష్పంబు సిద్ధంబు అలెమ్ము పొమ్ము నింపల రంగా ఓరి సిద్ధయ్యా, ఇప్పుడు ఒక ఆలోచన నాయన. పూజకు పూలు లేవు, నీవు సముద్ర తీరమునకు పోయి కొన్ని తామర పువ్వులు తీసుకొని రేపు పూజా సమయం వరకు తిరిగి రమ్ము నాయన. తొందరమే వెళ్ళు నాయన. అదే క్షేమంగా వెళ్ళిరా నాయన. పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చెద గురువరా నీదు పూజ కొరకై గురువరా పోయి వచ్చెద దేవదారుల పూలు తెచ్చెద గురువరా
జై సద్గురు మహారాజ్ స్వామి నేను వెళుతున్నాను నాకు ఈ ఒక దారి మార్గం సరైనట్టుగా చూపుతుంది సజన కారుణ చూడు దుర్జనా సజ్జన రక్ష కరుణ చూడు దుర్గేనా శిక్ష స్వామి చేత పాము మబెక్కి దన్నది మబ్బు చేత పాము మధ్యకి అన్నది మధు చేత పాము మబెక్కి దన్నది మబ్బు చేత పాము మధ్యకి పన్నది మజాల మెడు మాకు మరి ఉరుకుతున్నది నరగోరీశా పురి జేను నరగోరీశా జై మహారాజ్ నాకు దేవాదిని ఏం చేయదు ఈ దారి మార్గము లోపల ఈ యొక్క దారిలో మధ్యతోటి పన్నది ఈ పాము ఇది ఏమి అపశకనం కావచ్చు మార్జాలం అనగా పిల్లి గుడక ఎడమ వైపు పోతున్నది కుడి వైపు నుంచి ఇది నాకు ఏమి అపశకనం సమ్మతితో మాడలేదు సమ్మతితోను సమాధితోనో నాలో నిన్నే నమ్మియున్నాను సమ్మతితోను నాలో నిన్నే నమ్మియున్నాను గురుదేవా నానే దారి పుష్పంబులకు జనగా మూగానే దారి పుష్పంబులకు జనగా నానే దారి పుష్పంబులకు జనగా మూగానే దారి పుష్పంబులకు జనగా దమ్మున పురుష బిడ మోకడాటిని వచ్చే నరగౌరీశా సూరిజేనో నర సర్వేశా జై సద్గురు మహారాజ్ దేవా ఇది ఏమి చిత్రం నాకు ఈ దారి పోవడానికి కూడా ఒకటే తుమ్ము తుమ్మినారు పెడుతుమ్ము ఇది ఇది అపశకనమే కదా నేను ఎత్తు పోవాలి ఏం చేయాలి స్వామి నన్ను తోలడానికి నువ్వు ఈ సమయంలో నాకు ఇవన్నీ అపశకనాలు కలుగుతున్నాయి శంభో మాయేశా నీ మహిమాయే మందులో నిజా ప్రాణేశా జై శంభో మాయేశా నీ మహిమాయే మందు గోవిందా మహేశా గురుదేవా జంబాలి వినుతామా తంబులో యపశకనం జంబారి వినూత మార్గంబులో అపశకునం జంబాలి వినుతామా తంబులో యపశకనం జంబారి వినూతాయ కంబు కందారుండ
కుందా కూర్చుండెను నక్క తరా గౌరీశ తరా సర్వేశ దేవా ఇటు ఈ వైపు పోవడానికి కూడా నక్కలు పట్టబాడి లేకొస్తుంది. ఇది ఏమి అపశకనం నాకు ఏం తెలుస్తుంది గురుదేవా. జై సద్గురు మహారాజ్ కి బాబా సమారా బాబా సమారా మండం చేయాలి దాసుల హృదయ తపనివారా పాప సంవారా కాపాడు నన్ను కాపాడొంటిగా వచ్చి కళాకోడికి గౌరీశ సూర్యసేను తరా సర్వేశ అయినా ఈ యొక్క మార్గం లోపల ఇది పోవటానికి గుడుక ఒంటి బ్రాహ్మణుడు వచ్చి గుడుక ఇప్పుడు బంధుకే వస్తున్నాడు. ఇది గుడుక అపశకనమే కదా, ఇది ఏం చేయదు వెళ్ళిపోదు. నందివాహనుడా నీ మహిమ ఏమందు ఇలోన నంది వాహన ఈ యొక్క వైపు పోవడానికి కూడా తమ్మని వాడు నాకు ఎదురుగానే అసలు నాది ఛార్జింగ్ అయిపోతుంది. ఎంత అపశకనానికి అసలు నాకు ఏమి ఇది అయిపోయినాక ఇది ఆన్ చేస్తా. నాకు తెలుసలేదు. 2 గంటలు అయింది రికార్డు. సిద్ధపనే పూలకు పోయిండు నిలువజాలనే